జాగ్రత్త. నీతిని ప్రేమించండి. చెప్పండి చెప్పండి. భక్తిహీనతను ద్వేషించండి. వాక్యం బాగా తెలుసుకోండి. వాక్యం బాగా తెలుసుకోవటమే నీతిని ప్రేమించటం. అప్పుడే భక్తిహీనత ద్వేషిస్తారు. వాక్యం తెలియకపోతే భక్తిహీనమైన కార్యాలు చొరబడతాయి. చూడండి, సరైన నాయకుడు లేకపోతే, మీకు సరైన ఆత్మీయ నాయకుడు లేకపోతే, కాపర్ లేకపోతే, 6వ అధ్యాయం చూడండి, తిమోతికి రాసిన మొదటి ఉత్తరం 6వ అధ్యాయం 3-7 వచనాలు చదవండి. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల, ఎవరికైనా సరిగా వాక్యం తెల్లదనుక మీకు ఏమండి, ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. మీకెందుకు వాక్యం రాత్రికి పగలనకు బోధిస్తున్నాం? వాక్యమే దేవుడని ఎందుకు బోర్డు పెట్టాం? ఖర్చీలు అమ్ముకోవటం, నూనె అమ్ముకోవటం, ట్రిక్స్ చేయటం, డ్రామాలు వేయటం మాకు తెలియక, ఈ మండపేటలో చిన్నపిల్లల ఆటలు తెలియక, పదవులు సంపాదించ తెలియక, నా జీవితంలో పదవులు అనేవి ఆఫ్టర్ అండి. ఆఫ్టర్ పెడితే పెళ్ళి, పెట్టకపోతే చావు కోరే ఈ పదవుల కంటే ప్రభు పరిచారకుడికి వెళ్ళిపోవటం మంచిది. ప్రార్థన జీవితానికి మించిన పదవి లేదండి. మీకు ఈ వాక్యం ఎందుకు బోధిస్తున్నానంటే, మీకు ఈ వాక్యం అనే నీతి బోధించబడితే లోపల ఉన్న భక్తిహీనత బయటకు వస్తుంది. లేకపోతే భక్తిహీనత మిమ్మల్ని ఏళ్తుంది. ఏంటి భక్తిహీనత? చూడండి, ఇత బోధ ఎవడైనా వినకపోతే, ఈ సత్యాన్ని గురించి ఎవడైనా సరిగా గ్రహించకపోతే, భిన్నమైన బోధ ఉపదేశించిన ఎడల ఎరగక మీలో తర్కాలు పెడతాడు, వాగ్వాదాలు పెడతాడు, వ్యర్థమైన ప్రయాసాలు చేస్తారు, గర్వాంధులవుతారు. వీటి మూలంగా అసూయ వస్తుంది, కలహం వస్తుంది, దోషణలు వస్తాయి, భయంకరమైన దురాభిమానాలు వస్తాయి. ఇవన్నీ భక్తిహీనమైన కార్యాలు. ఉందండి అక్కడ. పదవినే కోరేవాళ్ళు మీకు పాత్రులైతే, పదవినే కోరేవారు మీకు నాయకులైతే, మా దైవజనులారా వినండి, కలహాలు తప్పు, క్రోధాలు తప్పు, అసూయలు తప్పు. ఏ దైవజనుడికైనా సహాయం చేసిన చేతులే తప్ప ఇవి శోధించిన చేతులు కాదు. ఇవి నాకు తెలుసుండి, ఏ దైవజనుడికి అన్యాయం చేయటానికి ఈ చేతులు ముందుకొచ్చాయా? మీరు చూపించండి.